తెలంగాణకు పీఎంఏవైజీ 2.0 కింద 12,56,90 ఇళ్లు ఒకేసారి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. ఢిల్లీలో ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 12.56 లక్షల గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా గుర్తించామని తెలిపారు. కేంద్ర ఇల్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. తెలంగాణ పర్యటనకు రావాలని చౌహాన్ ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 15 నుంచి ఉదయం 6 గంటల నుంచి శాశ్వత వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ సిపి ట్రాఫిక్ డి జోయల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్ కాజల్ సింగ్ తదితరులు బుధవారం ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు సుమారు 1.5 సంవత్సరాలు కొనసాగుతున్న వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ప్రారంభ 7-10 రోజులు 4 షిఫ్టుల్లో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లపై పార్కింగ్ ను నిషేధించడంతో పాటు పాదచారుల భద్రతకు ప్రత్యేక సిగ్నల్ ఏర్పాటు చేశారు. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ పనులు ప్రారంభమైనాయి. మీ అందరికీ తెలిసినదే. దానిలో దాదాపు 17 పిల్లర్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది. అంటే రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్, ఇంకా కేబీఆర్ నుంచి చెక్ పోస్ట్ మధ్యలో ఇట్లా 2 ప్లేస్లు మనకి ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ కొద్దిగా ప్రాబ్లం ఉండదని అనిపించిందో ఆ ప్లేసులు ఫస్ట్ గ్రౌండ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఇంకా దాదాపు 110 పిల్లర్స్ దాకా ఈ ఫ్లైఓవర్స్ డిఫరెంట్ 7 ఫ్లైఓవర్స్ సంబంధించి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అండర్ పాసెస్ కూడా పనులు త్వరగా ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కనే ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి ఎవ్రీడే ట్రావెల్ చేసి వచ్చే రోడ్ యూజర్స్, కమ్యూటర్స్కి కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అయిందంటే చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో 1.5 years టైంలో అప్పుడు ప్రజలకు కొన్ని అసౌకర్యాలు ఉంటుంది. సో దాన్ని తగ్గించే క్రమంలో ఎంత మినిమం ఇన్కన్వీనియన్స్ మన కమ్యూటర్స్కి ఉండాలో అది ప్లాన్ చేసి మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఈ 1.5 years పీరియడ్కి ఎలా చేయాలన్నది మేము గుర్తించడం జరిగింది. సో దానిలో డిఫరెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాము. అలాగే డ్రోన్ విజువల్స్ తీసుకున్నాము. ఐబిఐ ఆర్కైడిస్ వాళ్ళు హెల్ప్ తీసుకుని ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్స్ స్టడీ కూడా చేయించిన తర్వాత మనకి క్యారేజ్ వే దాదాపు ఇది పనులు జరిగేటప్పుడు కొన్ని ప్లేసెస్లో ప్రెసెంట్ ఉన్న క్యారేజ్ వే అంటే ఏదైతే రోడ్డు వెడల్పు ఉందో వెహికల్స్ వెళ్ళడానికి అది 30%కి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు గ్రౌండ్ అయ్యేటప్పుడు. కొన్ని ప్లేసెస్లో అయితే 40% క్యారేజ్ వే ఉండే అవకాశం ఉంది. సో ఇంత 100% ఈ రోడ్ యూసర్స్కి ఉన్నప్పుడే ఇంత ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి ఇంకా 30% 40% క్యారేజ్ వే తగ్గిపోయేటప్పుడు మనకి ఇంకా చాలా కంజెషన్ అవుతుంది, చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ క్యారేజ్ వేని ఆప్టిమమ్గా ఎలా వాడుకోవచ్చు అని ఈ 1 వే స్టడీ చేయడం జరిగింది. ఆ 1 వేలో మనకి ఫస్ట్ సిమ్యులేషన్ ఎక్సర్సైజ్లో మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు ఒక 3 గంటలు ఆన్ గ్రౌండ్ మేము చేసి ఎలా ఉంటుంది, ఏమేమి ప్రాబ్లం వస్తున్నాయి అన్నది స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో మనకి సమ్మర్ వెకేషన్ వల్ల ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే. సో మళ్ళీ ట్రాఫిక్ పెరిగిన తర్వాత స్కూల్స్, కాలేజెస్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళొకసారి ట్రై చేస్తామని జూన్లో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసినాము. 6 hours చేసినాం. సో అప్పుడు కొన్ని విషయాలు మాకు ఇంకా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఇవన్నీ జిహెచ్ఎంసి వారి సహాయంతో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే
ఏజెన్సీ వారి సహాయంతో, అలాగే టీజీఎస్ పీడీసీఎల్ వారు, ఇంకా ఆ, ఈ జిహెచ్ఎంసీ ఇంజనీర్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వారు, వీరందరూ సహాయంతో కొన్ని కరెక్షన్ యాక్టివిటీస్ చేయగలిగినాము. ఐడియల్గా మేము అనుకున్నంత రోడ్ వెడల్పు కానీ మర్జింగ్ ప్లేసెస్ కానీ రాలేదు. బికాస్ కోర్టు ఇష్యూస్ వచ్చినాయి మధ్యలో, ఆ ట్రీ కటింగ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. కాబట్టి ఉన్న దానిలో ఎంత బెటర్గా చేయవచ్చు అన్నది ప్లాన్ చేసుకొని ఆ కరెక్షన్ యాక్టివిటీస్ అని చేయడం జరిగింది. ఈ టూ స్పెల్స్ స్టడీ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చి సిపి గారు ఆదేశాల మేరకి అందరూ ఏజెన్సీస్తో మాట్లాడి ఈ ఆగస్టు 18th మార్నింగ్ 6 o'clock నుంచి ఇది పర్మనెంట్గా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు వన్ వే చేయాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ వన్ వే సంబంధించి ప్రజలకి ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి కోసం వివిధ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ, మ్యాప్స్ కానీ, వీడియోస్ కానీ అవన్నీ చేసి ఈ 1 week మొత్తం మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేసే దానిలో భాగంగా ఈరోజు ఈ కేబీఆర్లో డిఫరెంట్ పాయింట్స్ విజిట్ చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే కేబీఆర్ మెయిన్ గేట్ ముందుకున్నామో ఇక్కడ ఉన్న డైనమిక్స్ మీరు చూస్తే మనకి 18th తర్వాత ఎప్పుడైతే వన్ వే చేస్తున్నామో అప్పుడు ఎన్ఎఫ్సిఎల్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 45కి వెళ్ళాలంటే మార్నింగ్ చాలా మంది ఎన్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చి చెక్ పోస్ట్ అలా 45 రోడ్ నెంబర్ 45కి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఐటీ కారిడార్కి వెళ్తుంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ దగ్గరికి వచ్చి రైట్ తీసుకోవడం కుదరదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని రెండు సైడ్ రోడ్ని వాడవచ్చు. ఇప్పుడైతే కేబీఆర్ నుంచి ఎన్టీఆర్ భవన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రోడ్ క్యారేజ్ వేని వాడతారు. వన్ వే చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు లేన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో కేబీఆర్ పార్క్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు టువర్డ్స్ 45 వరకు లెఫ్ట్ లేన్ కానీ రైట్ లేన్ కానీ వెళ్ళొచ్చు. ఆ రైట్ లేన్లు వెళ్ళే వాళ్ళు 45 దగ్గర లెఫ్ట్ లేన్లు మెర్జ్ అయిపోయి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళొచ్చు. లేదంటే జర్నలిస్ట్ కాలనీ దగ్గర వాళ్ళు లెఫ్ట్ లేన్కి వెళ్ళి అక్కడ నుంచి 45కి వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండవది ఇక్కడ మీకు డౌట్ ఏమడిగారంటే చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు, చెక్ పోస్ట్ నుంచి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే చెక్ పోస్ట్ నుంచి వచ్చి ఎన్ఎఫ్సిఎల్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు ఎలా వెళ్ళాలంటే వాళ్ళు కూడా చెక్ పోస్ట్ నుంచి రెండు రోడ్ వాడుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఎన్ఎఫ్సిఎల్ ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి, పంజగుట్ట ఎన్ఎఫ్సిఎల్ బేగంపేట సైడ్ వాళ్ళు వెళ్ళాలంటే ఆ జిమ్ఖానా క్లబ్ దగ్గర ఒక 100 meters మీడియన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో లేన్ 2 వచ్చేవాళ్ళు ఆ మీడియన్లో లేన్ 1 కంటే లెఫ్ట్ సైడ్ లేన్కి వచ్చేసి ఎన్టీఆర్ భవన్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వాళ్ళు పంజగుట్టకి వెళ్ళొచ్చు. అగ్రసేన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి రోడ్ నెంబర్ 10 కానీ 12కి వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ లేన్ కానీ రైట్ సైడ్ లేన్ కానీ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ 10 వెళ్ళాలంటే స్టడీ సర్కిల్ దగ్గర ఒక మీడియన్ ఓపెనింగ్ ఉంది. సో అక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి 10కి వెళ్ళొచ్చు. లేదు వాళ్ళు 12 వెళ్ళాలంటే స్టడీ సర్కిల్ దాటి మన క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రావచ్చు, అక్కడ అవకాశం ఇస్తున్నాం. అలాగే ఇక్కడ పెడస్ట్రైన్స్కి ఏం ప్రాబ్లం వస్తుందని అడిగారు. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే సిగ్నల్ ఆపరేషన్లు ఉన్నాయో దానిలో ఆ పోల్స్ కూడా ఇన్స్టాల్ చేసి పెడస్ట్రైన్ క్రాసింగ్కి సిగ్నల్ ఇది ఆపరేట్ చేస్తాం. రెగ్యులర్గా జనాల్ని మనం ఇక్కడ 3 arm సిగ్నల్గా ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ సిగ్నల్ ఆపరేషన్ ఉండదు. కానీ ఇక్కడ పెడస్ట్రైన్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటారు కాబట్టి రోడ్ క్రాస్ అయ్యే వాళ్ళకి కంటిన్యూస్గా వన్ వే చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ ఆగదు. సో పెడస్ట్రైన్స్కి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం ఈ సిగ్నల్ ఆపరేట్ చేస్తాము. ఒక 15 seconds కానీ, అది డిఫరెంట్ జంక్షన్స్లో డిఫరెంట్ టైమింగ్స్ నిర్ధారిస్తున్నాము. ఆ పెడస్ట్రైన్ కోసం ఒక 15 seconds అందరూ ఆగాల్సి ఉంటుంది. వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్స్లో ఉన్న వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేబీఆర్ పార్క్లో. ఇంకా ఇక్కడ చాలామంది వాకింగ్ అండ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది మనకి కోర్ ఆఫ్ ది సిటీలో మంచి ప్లేస్ ఇది. దాదాపు ఎవ్రీడే చూస్తే 1500 members దాకా మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే వీకెండ్స్ చూస్తే ఈ నంబర్స్ 2000 పైన 2500 దాకా కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ వాళ్ళని కూడా కలిసి చెప్తాము. వాళ్ళు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రోడ్లు ఏదైతే పార్క్ చేస్తున్నారో అది ఆ క్యారేజ్ వేలు పార్క్ చేస్తే ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ హాఫెజార్డ్గా పార్కింగ్ చేయకుండా కేబీఆర్లు నిర్ధారించిన పార్కింగ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్ చేయాలని కోరుతున్నాము. మేము లాస్ట్ 1 వీక్లో చెకింగ్ చేస్తే ఈ పార్కింగ్ ప్లేసెస్ అన్ని చుట్టుపక్కల ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వెహికల్స్ని పెట్టేస్తున్నారు. దాదాపు 50% పార్కింగ్ ప్లేసెస్ నైట్ టైం కూడా ఫుల్గా కనపడుతున్నాయి. ఇదేంటి నైట్ టైం కూడా పార్కింగ్ ప్లేస్ ఫుల్గా ఉన్నాయని చూస్తే చుట్టుపక్కనే ఉన్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ కేబీఆర్ పార్కింగ్ ప్లేసెస్లో ఫిల్ చేసేస్తున్నారు. అది అలౌ చేయము. ఈ వన్ వే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ పార్కింగ్ ప్లేసెస్ అంతా కేబీఆర్కి వచ్చే వాళ్ళు వాకింగ్కి వచ్చే వాళ్ళకి మాత్రమే వాడుకోవాలి. చుట్టుపక్కన ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ప్రిమిసెస్లు పెట్టుకోవాలి. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. సో దానిలో కొన్ని పార్కింగ్ ప్లేసెస్ కలిసి వస్తుంది. రెండవది ఏంటంటే మార్నింగ్ టైమింగ్ మన వర్కర్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఈ ఏరియాలోనే ఎక్కువ మంది వస్తుంటారు. సో ఈ ఏరియాలో టైమింగ్ రెస్ట్రిక్షన్ చేసి మేబీ 5 o'clockకి మనకి పార్క్ స్టార్ట్ అవుతుంది. సో 5 o'clock నుంచి ఒక 7 o'clock వరకు ట్రాఫిక్ ఒకసారి స్టడీ చేసుకొని వాళ్ళకి ఒక్క లేను ఈ ఏరియాలో పార్కింగ్ అవకాశం ఇవ్వచ్చా అన్నది స్టడీ చేస్తున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా చేస్తాం. 7 తర్వాత ఇంకా కంటిన్యూస్గా మొత్తం క్యారేజ్ వే మనకి కమ్యూటర్స్కి వెహికల్స్ అందుబాటులో ఉండే విధంగా దాన్ని క్లియర్ చేస్తాం. ఈ కేబీఆర్లో అయితే మనకి పెద్ద ఇష్యూస్ లేదు. చుట్టుపక్కనే అపోలో హాస్పిటల్ కానీ ఒమేగా హాస్పిటల్ కానీ అలాంటి ప్లేసెస్లో అంబులెన్స్కి ఇది డెఫినెట్లీ ఉపయోగం అవుతుంది. బికాజ్ వాళ్ళు సిగ్నల్లు ఎక్కడ స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. అండ్ ఏదైనా లైఫ్ సేవింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మా కంట్రోల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి స్పెషల్గా ఒక లేన్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదే అడిగారు ఇందాక, అంటే ఓన్లీ పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. అంబులెన్సెస్ ఎక్కడైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండే దానికి కూడా ఒక లేన్ అవసరం ఉండే ఒక లేన్ ప్రయారిటీ ఇచ్చేసి దాన్ని తీసుకుంటాం. కేబీఆర్ చుట్టుపక్కల కొన్ని అఫెక్ట్ అయ్యే ప్లేసెస్ కూడా మేము యాంటిసిపేట్ చేసిన ఈ 2 ట్రయల్ రన్లు కూడా మేము స్టడీ చేసినాము. అంటే ఒకవేళ ఎక్కువ మంది ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు 36 కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఇవ్వట్లేదు కాబట్టి 36కి వెళ్ళాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి అట్లనే జర్నలిస్ట్ కాలనీ, బీవీబీ, అక్కడ 45 జంక్షన్ తిరిగి లెఫ్ట్ తీసుకొని 36కి వెళ్ళాలి. సో కొంతమంది శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అట్లే ఇందిరానగర్ గడ్డ, ఈ రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్, డైమండ్ హౌస్, అట్లే అల్కజార్ ప్లాజా అక్కడి నుంచి రైట్ అని ఇస్తున్నాం. సో ఆ రూట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది మనకి స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది. సో ఆ జంక్షన్స్ స్ట్రెంగ్థన్ చేస్తున్నాం. ఎస్ఎన్టీ జంక్షన్, ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్, అలాగే అల్కజార్ ప్లాజా ఆ రూట్ స్ట్రెంగ్థన్ చేస్తున్నాము. అల్కజార్ ప్లాజా దగ్గర కూడా ఇప్పుడు మనం రైట్ టర్న్ ఇవ్వట్లేదు, అక్కడ ఓపెన్ చేస్తున్నాం. మీడియన్ ఓపెన్ చేసి అక్కడ రైట్ టర్న్ ఇస్తాం. సో ఆ రూట్ కొద్దిగా మనకి రద్దీ అవుతుంది. రెండవది అక్కడ 51, 52 రోడ్ ఏదైతే ఉందో ఈవినింగ్ టైమ్స్ ఈ ఫిలిం నగర్కి వెళ్ళాల్సిన వాళ్ళంతా మోస్ట్లీ 45 వచ్చి రైట్ తీసుకోవాల్సిన వాళ్ళు అక్కడ రైట్ ఉండదు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ అంతా తిరిగి రావాలి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు రోడ్ నెంబర్ 51, 52 ఆ ఏరియా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అక్కడ కూడా కొద్దిగా రద్దీ రావడానికి అవకాశం ఉంది. అది అక్కడ కూడా స్పెషల్ డిప్లాయ్మెంట్ చేస్తాము. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ రోడ్ కానీ, అపోలో టీ జంక్షన్ నుంచి వచ్చి జాయిన్ ఆ రోడ్ కానీ, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న రోడ్డు కూడా స్పెషల్గా సిపి గారి ఆదేశాల మేరకి ఒక 1 month స్పెషల్ బందోబస్తు చేసుకొని, ఇంత ముందుకు మేము 2 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళం ఈ ఏరియాలో కేబీఆర్లో. అంటే మార్నింగ్ 8 to 2 ఒక షిఫ్ట్ ఉంటారు, 2 to 10 ఒక షిఫ్ట్ ఉంటారు. నైట్ ఓన్లీ ఇంపార్టెంట్ జంక్షన్స్లు మాత్రం కేబీఆర్లు, చెక్ పోస్టులు అలా ఒకరొకరు ఉండేవారు. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జనాలకి ఆ మెర్జింగ్ పాయింట్ ఎక్కడ రావాలి, ఎక్కడికి వెళ్ళాలని అర్థం కావడానికి ఒక వారం టైం పడుతుంది, ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి మేము 4 షిఫ్ట్లు మాకు 6 hours పోయినసారి ట్రయల్ రన్ చేస్తున్నప్పుడే కంటిన్యూస్గా జనాల్ని గైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కంటిన్యూస్గా మన వాళ్ళు మధ్యలో నిలబడి వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళకి చెప్పడము,
వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడము, వాళ్ళకి హ్యాండ్ సిగ్నల్స్లు చెప్పడము. సో ఒక మనిషి 4-5 అవర్స్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా చేయలేడు కాబట్టి 4 షిఫ్ట్లు మా పోస్ట్ని డివైడ్ చేసి దీనిలో స్పెషల్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. సార్ అపోలో ముందు చేస్తున్నాము. అక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పార్కింగ్ లేకుండా చూసుకుంటాము. ఒకవేళ ఈ 1 వే పెట్టిన తర్వాత మళ్ళీ స్టడీ చేస్తాం, స్టడీ చేసుకొని అది అవసరం లేదంటే తీసేస్తాం. అది కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ వన్ వే ఉంటేనే చేస్తాం. బెటర్ కదా సార్, ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది, మేము స్టడీ చేసి చేస్తాం. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మాను ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రవేశాలు, ఉన్నత విద్యా అవకాశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాను సిపిడియుఎంటి డైరెక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ అబ్దుల్ సమీ సిద్దిఖీ, రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మజార్ ఖాద్రి, ప్రొఫెసర్ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు. వివిధ కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానాలను వివరించారు. గిరిరాజ్ కళాశాలలో మాను स्टडी सेंटर एयरपोर्ट पर कूड़ा चर्चिंचा। उर्दू मीडियम से पढ़ना चाह रहे हैं या आपके ऐसे रिश्तेदार जो घर बैठे पढ़ना चाह रहे हैं, उन सब तक इसकी इत्तला दीजिए। और आपको हैदराबाद आने की, डिस्टेंस मोड में हैदराबाद आने की ज़रूरत नहीं है। आपके इम्तहानात आपके अपने कॉलेज में, गिरिराज कॉलेज में ही होंगे। हम कोशिश कर रहे हैं, प्रोसेस चल रहा है। इंशाअल्लाह ताला मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी का लर्निंग सपोर्ट सेंटर आपके अपने कॉलेज में रहेगा। आपके अपने मैडम नाहिदा मैडम, मुबीन सर, यही लोग उसके जिम्मेदार रहेंगे। अभी प्रोसेस चल रहा है, 1-2 दिनों में या 8-10 दिनों में इंशाअल्लाह ताला उसका फाइनल डिक्लेरेशन भी हो जाएगा। तो आप तमाम का बहुत बहुत शुक्रिया। मानो देखिए, एक ऐसा इदारा है जो आला तालीम के साथ साथ उर्दू अदब का फ़र्क तो होता ही है यहाँ पर, लेकिन उसके साथ साथ आपको आला तालीम भी दी जाती है, मियारी तालीम भी दी जाती है। आगरा और तेलंगाना के मुख्तलिफ स्टडी सेंटर्स आते हैं और हर सेंटर पे ये मसला यकीनन आता है। ऐसा नहीं है कि कोई मसला नहीं है, बिना मसले के यूनिवर्सिटी चल रही है या सेंटर चल रहे हैं, लेकिन अगर मसले आते हैं तो उसमें हल भी है। और मैं तलबा से यही दरख्वास्त करता हूँ कि एक जगह पर अगर उनका प्रॉब्लम सॉल्व नहीं हो रहा है तो उससे हायर अथॉरिटी से वो कांटेक्ट करें या रीजनल सेंटर कांटेक्ट करें, या वहाँ भी काम नहीं बनता है तो डायरेक्टरेट में डायरेक्टली उनकी कंप्लेंट भेज सकते हैं। वन आर दी अदर वे इंशाल्लाह उनका प्रॉब्लम सॉल्व होगा। హైదరాబాద్ లో ఆగస్టు 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పులే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అలాగే ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 13న జరగనున్న మైనార్టీల ప్రతిభావంతులైన విద్యార్థుల సన్మాన కార్యక్రమ ఏర్పాట్లను మైనార్టీస్ వెల్ఫేర్ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సమీక్షించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఐటి, జేఈఈ, ఈఏపీసెట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులతో పాటు టీజీఎంఆర్, ఈఐఎస్, ఎస్ఎస్ఐ, ఎస్ఎస్సి, ఇంటర్ టాపర్లను ఈ కార్యక్రమంలో సన్మానించనున్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వైద్యం, అగ్నిమాపక ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం పాల్గొనే బహిరంగ సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం రూట్ మ్యాప్, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగే సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్న ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. సిరిసిల్ల బీవై నగర్ కు చెందిన నేత కార్మికుడు
వెంగల వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతిపై విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటన వెనుక అసలు సూత్రధారులను గుర్తించి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిపక్షపాత దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరపున ఇల్లు నిర్మించి ఇస్తామని వెంకటేశం కుమార్తె చదువు భవిష్యత్ బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. వచ్చి నాన్న మీద అయితే వాళ్ళకు వాళ్ళకి లక్ష్మణ్ మార్గం చదువు కానీ పాప పెళ్లి కానీ మొత్తం నేను చేస్తాను. మీకు ఆ విషయంలో మీకు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను. మీకు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తా, చదువు కూడా మొత్తం నేను చూసుకుంటాను. అమ్మాయి పాప పేరు మీద ఫిక్స్ చేసినాము, 3 లక్షల రూపాయలు ఫిక్స్ చేసినాము. చదువు కూడా నేను చేస్తా, సాయం చదువుకొని చేస్తా. ఇంకేం కాయిదాన్ని ఎదురు పెట్టుకో, మొత్తం కాయిదా నేను తీసుకున్నాను. బాండ్ పేపర్ అమ్మా 3 లక్షలు, ఇది 3 లక్షల బాండ్ పేపర్, ఇదొక 50,000 ఇదేమో పాప పేరు మీద ఫిక్స్ చేసిన. ఇంకా కూడా పాప చదువు కూడా స్కూల్ ఏదైతుందో నేను మాట్లాడతా, అది కూడా నేను చూసుకున్నాను. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్ లో నీటిపారుదల శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ రోజు సచివాలయంలో మంత్రి తుమ్మలతో భేటీ అయిన బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, ఉత్తమ విధానాల అధ్యయనానికి తెలంగాణలో పర్యటిస్తున్న బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణపై తెలంగాణ విధానాలను బీహార్ మంత్రికి వివరిస్తున్న మంత్రి తుమ్మల. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొమరం భీం వర్ధంతి నాటికి కెరమని నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. అడ ప్రాజెక్టు ఎన్టీఆర్ సాగర్ కాల్వలను ఆధునీకరించి 60,000 ఎకరాల ఆయకట్టకు పూర్తి స్థాయిలో నిరందించాలని అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించి గతంలో మంజూరైన హక్కు పత్రాల భూములను ఆదివాసీలకు అప్పగించాలని, ఫారెస్ట్ రెవెన్యూ శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన ఐటీడీఏలు నామమాత్రంగా మారడం బాధాకరమన్నారు. త్వరలో ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలపై పోరాడుతామని కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. ర్యాలీని మంత్రి పన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెచ్ఐవిపై అపోహలు తొలగించి నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆగస్టు 12 నుంచి 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బి పాజిటివ్, స్టాప్ హెచ్ఐవి పాజిటివ్ నినాదంతో తెలంగాణను హెచ్ఐవి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद।
मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें 9959541435।